ఏం చేస్తున్నావు నీ క్రిస్మస్? ఇలాంటి క్రిస్మస్ చేసినా ఒకటే, చెయ్యకపోయినా ఒకటే. చక్కగా పిల్లలు డ్యాన్స్లు వేస్తూ ఉంటారు, చక్కగా అందరూ నాట్యం చేస్తుంటే కూడా మూసులాడుతూ ఉంటారు. ఇక్కడ ఆ మెట్ల మీద కూర్చుంటుందండి ఓ బ్యాచ్, ఏంటో కానీ ఈసారి నేనే కొట్టేస్తాను బెత్త పట్టుకుని, మొత్తం వీళ్ళందరినీ ఏకేస్తాను బెట్ట పట్టుకుని, మామూలుగా కాదు. ఇక్కడ కూర్చుని ఏం మాట్లాడుకుంటారో వాళ్ళకే తెలీదు. ఆ? అక్కడేమో క్రిస్మస్ వాక్యాలు జరుగుతుంటాయి, పాటలు జరుగుతూ ఉంటాయి, నాటకాలు జరుగుతూ ఉంటాయి. వీళ్ళ గొడవ వీళ్ళదే, వాళ్ళ గొడవ వాళ్ళదే అన్నట్టుగా ఉంటుంది. అది ఎంత మాత్రం మంచిది కాదు. మనం ఏం చేసినా దేవుడు ఉన్నాడు అని భయం కలగాలి. సంతోషంగా ఉండండి, తప్పట్లేదు, తప్పట్లేదు. సంతోషంగా ఉండండి, గొడవ చేయకండి. అర్థమైందా? కప్పలు అరిచినట్టుగా లబలబల బెక పైన అరవడం కన్నా చక్కగా కూర్చుని ఆనందంగా సంతోషంగా ప్రభువులు ఆనందించు. ఓకేనా? ఆనందిందామా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నిజంగా ఎంత చక్కని పాట, మరి మధురమైన ఆ రాగంతో పాడుతుంటే నాకు చాలా పరవశించాను. ఆ పాట కావాలని నేర్చుకుని పాడాను. మా పాప పాడుతుంది, బ్లెస్సి. ఈ పాట పాడినాడు సన్న అయిపోయాను. చాలా బాగుంది. నేను ఫస్ట్ సింగర్ని, వాక్యం చదివేవాడిని కాదు. కాబట్టి పాట పాడతాను వెంటనే. ఎలాగ మన ఏలియా లాంటి గొప్ప వాయిద్యకారులు నువ్వు నేర్చుకుంటున్నావా? మంచిది, పర్లేదు. నీలాంటి వాళ్ళు ఉండడం మాకు సంతోషం, గర్వకారణం. కాబట్టి ఏదో విధంగా పాట పాడాలంటే నా ఆత్మీయంగా మనస్ఫూర్తిగా ఎక్కడే పాడతాను, ఎక్కడ పాడను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి ఐక్యత, ఎటువంటి ఐక్యత దేవుడు మనకిస్తాడో అనేది లేఖనాల ద్వారా మనం తెలుసుకుందాం. ఎవరిని ఉద్దేశించి మాట్లాడే మాటలు ఎప్పుడు కూడా ప్రభు సన్నిధిలో పులిపేయటం మీద నిలబడినోడు ఎవడో చెప్పడు. ఒకవేళ చెప్పాలని అనుకుంటే దేవుడు అది మతిమరుపులో పెట్టి అది పక్కకు తీసేస్తాడు. ఆయన వాక్కులో, ఆయన యొక్క దైవ ధ్యానములో, ఆయన అనుగ్రహంలో ఉన్న మాటలే వస్తాయి తప్ప ఎవరి మీద కక్ష పెట్టుకునో, ఎవరి మీద ఏదో విధంగా వాళ్ళని దూషించాలనో, లేదంటే ఏదో విధంగా వాళ్ళని ఎట్టకారం చేయాలనో ఏ విధమైన సేవకుడు ఎట్టు పరిస్థితులు అలాగ ఉండదు. వాక్యం అనేది, నా వాక్యం అంతా ఎలాగుంటుందంటే, నువ్వు చేస్తుంది తప్పు లేకపోతే పోతావు, ఒకటే డైలాగ్ అంతే. నువ్వు చేస్తుంది తప్పు, లేదంటే పోతావు. నువ్వు మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిస్తే నువ్వు బ్రతుకుతావు, లేదంటే చస్తావు. ఎలాగే ఉంటుంది నా వాక్యం. అంతేగాని సమ్మగా లేదంటే జోలపడినట్టుగా పాడితే వాక్యం కాదు. వాక్యం చెప్పామంటే గుచ్చుకోవాలి. ఆ రోజు అక్కడ వాక్యం చెప్పాను, యవనస్తుల కోసమే చెప్పాను, యవనస్తుల తల్లిదండ్రుల కోసం చెప్పాను, యవనస్తులు ఎలా తిరుగుతారో చెప్పాను. నచ్చితే నచ్చినోడు నాకేదో 400 ఇచ్చేయాలి, ఒక 1000 రూపాయలు ఇవ్వాలని జేబులో పెట్టాలి. అయ్యగారు సూపర్, నాకు ఎవడు కూడా భజన అంచక్కర్లేదు. దేవుడు చెప్పమన్నాడు, చెప్పేసి వెళ్ళిపోయినంతే. ఎన్నవాడు బాగుపడతాడు, ఒక్కడన్నా ఉంటాడు అందులో. ఆ ఒక్కడు చాలు దేవుడికి. 100 మందిని నేను బాగు చేయడానికి 3000 మందిని మార్చేయడానికి పేతురుని కాదు, 5000 మందిని మార్చేయడానికి యోహాన్ని కాదు, అపోస్తలుడైన పౌలుని అసలనే కాదు. దేవుని సన్నిధికి వస్తున్నావు, దేవుని సన్నిధిలో కూర్చుంటున్నావు, దేవుని సన్నిధిలో వాక్యం వింటున్నావు, వాక్యానుసారంగా ఏం గాయకుంటున్నావు, ఏం మాట్లాడుతున్నావు, నీ మాట ఎలాగుంది, నీ ప్రవర్తన ఎలాగుంది, నీ భాష ఎలాగుంది. నీ భాష మారిందా? మారలేదు. నీ యొక్క నడవడిక మారిందా? మారలేదు. మరి ఎందుకు కూర్చుంటున్నావు వచ్చి? ఎన్నాళ్ళు మారు 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 అని దేవుడు చెప్తూనే ఉంటాడు. మారవా మానవా, నువ్వు మారవా అన్న టైప్లో ఇంక మనం ఇలాగే కంటిన్యూ చేసుకుంటే ఎన్నాళ్ళకి మనం ఇలాగ ఉంటాం చెప్పండి? మార్పు అనేది లేదా? నిజంగా ఈరోజు గొప్ప విచారకరం ఆప్చేసి ఒక విషయం ఏంటంటే, చాలా ఫీల్ అయిన విషయం. మా తమ్ముడు గారు అబ్బాయి, నా పెద్దనాన్న చిన్నాన్న గారు అబ్బాయి చెప్తాను, బాగా గుర్తుంచుకోండి. టైం ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యతతో మనం అన్నీ చేసినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. నమ్మునోళ్ళు దేవుని స్తోత్రం చేయండి, నమ్మునోళ్ళు దేవుని స్తోత్రం చేయండి. ఎన్నో ఇన్సిడెంట్లు మన ముందు నుంచి వెళ్ళిపోతున్నాయి. కరోనా వెళ్ళిపోయింది, అలాగే రకరకాల భయంకరమైన మరణాలు వెళ్ళిపోయినాయి, భయంకరమైన కరువు పరిస్థితులు అనుభవించావు. ఈరోజు నీ భర్తని దేవుడు బాగు చేశాడు, చక్కని సమృద్ధి ఇచ్చాడు, తింటున్నావు. ప్రభువులో ఆనందించు, ఎదుటి వారితో పోల్చుకోక నీ జీవితాన్ని. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి చూద్దాం కీర్తన గ్రంథము 133వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. కీర్తనలో 133వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమో. దేవునికి స్తోత్రం. సహోదరులు అంటే ఎవరు? నువ్వు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, సంఘం అవ్వచ్చు, సొంత తోబుట్టులు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, రక్త సంబంధాలు అవ్వచ్చు. ఎవడైనా సహోదరుడే. మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు చెప్తాం ప్లెడ్జ్, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. అలాగంటే అందరూ సహోదరులు అవుతారా? సహోదరు అనేది ఒక బైబిల్ గ్రంథం తీసిన ఒక అద్భుతమైన ప్రేమారూపమైన ఒక భాష.
ఒక అద్భుతమైన ఒక రిలేషన్షిప్, ఒక అద్భుతమైన ఒక బంధం. అటువంటి బంధాన్ని విడదీసి చెప్తున్నాడు దేవుడు, సహోదరులారా మీరు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం, ఎంత రమ్యం, ఎంత మేలో తెలుసా? ఎంత మేలు అంటే అంత మేలు. ఎలాంటి మేలు అంటే, ఒక అన్నదమ్ముల మధ్యన ఎవడైనా వచ్చి నిలబడితే గనుక అన్నదమ్ముడు మాట్లాడుకోవచ్చు, అన్నదమ్ములు కొట్టుకోకపోవచ్చు, తిట్టుకుని ఉండొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఎవడైనా మూడో వ్యక్తి వచ్చి ఇంకొకరిని టచ్ చేస్తే ఆటోమేటిక్గా వాడికి పేగు కదులుతుంది, రక్తం అనేది మరుగుతుంది. అన్నదమ్ములు మాట్లాడకపోయినా ఆ టయానికి వచ్చి మా అన్ని నువ్వెవడరా అనడానికని వచ్చి కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది. అది సహోదరులకు ఐక్యత, దేవుడు పెట్టిన ఆ యొక్క బంధం, ఆ పేగు, ఆ రక్తం అనేది అంత అద్భుతమైంది. అలాంటి చెప్తున్నాడు, సహోదరులారా మీరు ఐక్యత కలిగి ఉండాలి. మీరు ఐక్యత కలిగి ఉంటే ఎంతో మేలు, నష్టం అనేది లేదు, ఎంతో మనోహరం, బాధ అనేది లేదు అని చెప్పి దేవుడు అద్భుతంగా నాతో మాట్లాడుతుంది. ఇదే సంఘంలో చాలా మంది కూర్చుంటారు, ఇదే సంఘంలో ఒకరితో ఒకరు మాట్లాడుకోరు చాలా మంది. ఇక్కడే ఉంటారు. ఎందుకు వస్తున్నావు జీవితానికి? ఎందుకు? క్రీస్తు ధరించుకున్నవాడు శత్రువును కూడా క్షమించాడు ఆయన. ప్రభువా వీరేం చేస్తున్నారు, వీరు ఎరగని కనుక వీరిని క్షమించండి అని చెప్పాడు బాహటంగా. ఆయన గడ్డం పెరికేశారు, పిడిగుత్తులు గుద్దేశారు, మొక్క మీద ఉమ్మూశారు, భయంకరంగా కొరడాలతో కొట్టారు ఆయన్ని, రాసి రంపాన్ని పెట్టారు, భయంకరమైన వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడారు, దూషించారు, బూతులాడారు, తన్నారు ఆయన్ని. అయినా సరే ఒకటే అన్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగనుక వీరికి క్షమించనని ఒక అద్భుతమైన విశ్వనీయమైన ప్రేమని, మన ప్రఖ్యాతిని మనకు వెదచల్లి వెళ్ళిన యేసు ప్రభుని వారిని అనుసరించడానికి కూర్చున్నావు నువ్వు. ఇక్కడ ఏముంది నీలో ఐక్యత? ఎవరితో మాట్లాడుకోరు ఇక్కడ అని అంటే చాలా మంది సిగ్గుపడే పరిస్థితులు ఉన్నాయి మీకు. ఎంతకాలం ఉంటావు అలాగా? భూమి మీద నీ ఇచ్చిన జీవితం ఎంతసేపు? గట్టుకుంటావు 40, 50, 60 అయిపోయింది, క్లోజ్. ఈ లోపల ఎంతమంది శత్రువులు నీకు అవసరమా? మాట్లాడుకుని తగ్గించుకుంటూ తప్పే ఉంది. తగ్గించుకున్నావు, ఓ టైంలో హేళన చేసింది, ఓకే రైట్, తర్వాత మళ్ళీ ఆవిడ పశ్చాత్తాపడుతూ ఫోన్ లేవు, అది ఎంతో మంచిదే, నేను ఎన్ని మాట్లాడినా కానీ వచ్చి నాతో మాట్లాడుతుంది, సిగ్గుపడుతుంది. కాబట్టి ఐక్యత అనేది చాలా ముఖ్యం. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చదివినప్పుడు ఐక్యతతో ఎలాగుండాలి, మనం ఎలాంటి ఐక్యత భావం ఎలాగుండాలి అని చెప్పేసి ఇక్కడ, సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలెను, మీలో కక్షలు లేక ఏక మనసుతో ఏక తాత్పర్యంతో మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనిచున్నాను. ఎంత బాగా చెప్తున్నాడండి అపోస్తుడైన పౌలు గారి. సిగ్గు ఉండాలి మనకి. మన అమ్మ బాబు చెప్తే మనం వినకపోతే అమ్మ బాబు ఎంత బాధపడతారో. ఈరోజు అపోస్తుడైన పౌలు గారు దేవుని యొక్క శ్రమను తెలుసుకున్నాడు, దేవుణ్ణి ఎరుగునోడు, దేవుని ప్రేమను పొందుకున్నవాడు మాట్లాడుతున్న మాటలు. సహోదరులారా మీరు ఏక మనసు కలిగి ఉండాలి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నాం అనుకో, ఏక మనసు, బాగుందిరా, ఇవి చెప్పింది బాగుంది, ఇవి చెప్పింది బాగుంది, చేద్దాం, రైట్. ఇవేం చేసినా నువ్వు నెగ్గడం కాదు, దేవుని నెగ్గించాలి. ఆ పని వల్ల దేవుడు స్తుతి పొందాలి. ఆ పని వల్ల దేవుడిని ముచ్చడైపోయి దేవుడిని ఆశీర్వదించాలి. అంతేగాని నాకే వచ్చేది గొప్ప, నాకే వచ్చేది అంత, నేనే చేస్తున్నాను, నేను తప్ప ఎవరు చేయలేడు, నేను తప్ప ఇక్కడ ఏం లేదు, అయిపోయి నేను రాకపోతే అసలు ఆగైపోద్ది. ఏంటిది? నువ్వు రాకపోతే ఎర్రోళ్ళు అక్కడ అల్నాడు యెరూషలేములో రాజనీతి శాస్త్రం చదివినోళ్ళు, బైబిల్ కంఠస్థ పట్టినోళ్ళు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకలు ఎంతో మంది ఉన్నారు. కానీ దేవుడు ఎవరిని ఎన్నుకోలేదు. ఎవరిని ఎన్నుకున్నాడు తెలుసా? సముద్రం మీద వెళ్ళి చేపలు పట్టుకుని కనీసం అక్షర జ్ఞానం లేని వాళ్ళని దేవుడు అద్భుతంగా మెండైన వ్యక్తి నిలబెట్టి, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి నీలో ఏమీ లేదని బాధపడక నీలాంటి వాడే కావాలి, నాలాంటి వాడు అవసరం లేదు దేవుడికి. చదువునోడు, చదువు సంచులు వచ్చినోడు, పీజీలు చేసినోడు, బీటీహెచ్లు చేసినోడు, నేను బిషప్, రెవరెండ్ ఎవరు అవసరంలా. యేసు ప్రభు బిషప్ చేయలేదు, రెవరెండ్ చేయలేదు, శిష్యులు కూడా ఏమీ చేయలేదు. నీ మనసు మంచిదయ్యి నువ్వు గనుక జీసస్ ఫాలోవర్ అయితే చాలు. దేవునికి అనుసరించే ఒక అనుచరుడు అయ్యి ఆయన ఎలా జీవిస్తున్నాడో నువ్వు అలా జీవించగలిగితే చాలు. నువ్వు దేవునికి ప్రతి దానికి కూడా అర్హత సాధించిన వాడు అవుతావు.
అక్కడ చెప్తున్నాడు, మీదేమైనా నిర్ణయం తీసుకుంటే సహోదరుల ఏక మనసుతో తీసుకోండి. ఏకభావం ఉండాలి అందులో. నువ్వేం చేసినా దేవుడు, ఏం చేసినా యేసయ్య, ఏం చేసినా క్రీస్తు అనే భావన కలిగి ఉండాలి తప్ప లోక భావన ఏ రోజు రాకూడదు. దేవుడు కార్యక్రమాలకి లోకంతో సంబంధం ఏమింది? విశ్వాసికి అవిశ్వాసతో పొత్తేంటి? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వేం చేసిన సహోదరుడు ఏకభావం కలిగి ఉండాలి. ఏక మనసుతో మాట్లాడాలి. మీలో కక్షలు ఉండకూడదు. ఏక మనసుతో, ఏక తాత్పర్యంతో. ఒక పద్యాన్ని చదువుతున్నప్పుడు ఆ పద్యం మనకు అర్థం కాదు. ఆ పద్యం కింద తాత్పర్యం అని రాసి ఉంటుంది. తల్లిదండ్రుల మీద గయలైన పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టని, మీ పుట్టలో చెదలు పుట్టవా గిట్టవ విశ్వదాభిరామ వినరవేమో అని రాసి ఉంటుంది. అక్కడ మనకు తెలియదు, చదివేస్తాం, బట్టి పడేస్తాం. కానీ కింద తాత్పర్యం ఉంటుంది. ఏంటంటే తల్లిదండ్రుల మీద దయ లేకుండా నిరంకుశంగా ఉంటాడు చూసావా, అలాంటి కొడుకు పుట్టిన ఒకటి చచ్చిన ఒకటి. అలాంటి వాడిని చిన్నప్పుడే ఒడ్లిగం చేసి ఏం చేయాలి? ఒడ్లిగం చేసి ఏం చేయాలి? చంపేయాలి అని ఉంటుంది. పుట్టలో చెదలు పుడతా ఉంటాయి, చావయ్యి పుడుతూనే ఉంటాయి. చావు పుడతాయి, పుట్టుతాయి, గిట్టుతాయి, పుడతాయి, చస్తాయి. కానీ ఇప్పుడు కూడా ఇలాంటోడు చెదలాంటోడు, తల్లిదండ్రులకు అన్నం పెట్టలేనోడు, తల్లిదండ్రులను దూషిస్తున్నవాడు, తల్లిదండ్రులను ద్వేషిస్తున్నవాడు, తల్లిని తండ్రిని కొడుతున్నవాడు, రకరకాలుగా మాటలతో హింసిస్తున్నవాడు, ఇలాంటి వాడేరా నాయనా. అలాంటి వాడు పుట్టిన ఒకటి చచ్చిన ఒకటి, ఎందుకు వచ్చిన జీవితం అని చెప్పుతూ గొప్ప మాట చెప్పాడు. అక్కడ ఏమంటే తాత్పర్యము, దాని వివరణ, అర్థం అంటది. అదే చెప్తాడు, మీరు ఏం మాట్లాడుకున్నా ఏక తాత్పర్యం కలిగి ఉండండి. కుర్రోడు చిన్నోడు పెళ్లి కానుడు అద్భుతమైన సభలో ఇట్టాడు 5 రోజులు. ఎంతో శ్రమ పడ్డాడు. చక్కని వాయిద్యకాలను తీసుకొచ్చాడు, సింగర్ని తీసుకొచ్చాడు, మంచి మంచి స్పీకర్లు తీసుకొచ్చాడు, అద్భుతంగా చెప్పించాడు. అలాంటోడికి మనం ఏం చేయాలి? తానే అంటే తందానని పాట పాడాలి. అది ఏక తాత్పర్యం. దేవుని స్మరించాలి అనే భావంతో తప్ప ఏదో దండుకోవాలని ఏ రోజు కూడా పెట్టలేదు మీకు. అలాంటప్పుడు మనం ఎలాగ చేయలేకపోతున్నారా? శబాష్ కుర్రోడు చేశాడని అభినందించి చప్పట్లు కొట్టాలి. అది ప్రభు ప్రేమ, అది ఐక్యత. చేశాడులే, ఏమి ఇవ్వలేదు ఏంటి, మేము ఉత్తినే చేశాడు ఏంటి? ఎవడ చేసావు? దేవునికి చేసావు. ఆ కుర్రోడిని ఎందుకంటావు? నాకు చేసావు, నన్ను ఎందుకంటావు? లివింగ్స్టన్ గారు చేస్తే ఆయన ఎందుకంటావు? అయితే నువ్వు చేసింది దేవుడిని దీవించే వరకు ఉంచుకో, నోటు మాట ధర పోగొట్టుకోకట్లు. నా ఏంటంటే 10,000 ఇచ్చాను కనీసం పేరు వేయలేదు, ఎందుకు వేయాలి? ఎందుకు వేయాలి? 10,000 ఇస్తున్నప్పుడు పేరు వేయాలని చెప్పవా? అలాగైతే 10,000 వెనక్కి ఇచ్చేద్దాం మేము, అంతేనా కదా? ఏది చేసినా సరే దేవుని మహిమార్థమై చెయ్యాలి, ఏక తాత్పర్యం కలిగి ఉండాలి అని ప్రతి దానికి సన్నద్ధులై ఉండాలి. అంటే ఎవడు ఏమన్నా సరే, సరే పలానోడు ఎలా చేస్తున్నట్టే, అది కరెక్టే, బాగానే చేస్తున్నాడు అని మనం చెప్పాలి. అవునా? అలా చేస్తున్నాడా? నీకు చెప్పలేదా? నడు ఇతను అడుగుదాం. మళ్ళీ ఇదో పుల్ల, మళ్ళీ ఇది బిస్కెట్టు, ఎందుకు? దానివల్ల ప్రయోజనం ఏంటి? ఎంత శాపానికి గురవుతున్నావు తెలుసా? నీ నోటు మాట సరిగా లేకపోవడం వల్ల శాపానికి గురవుతున్నావు. నీ నోటు మాట సరిగా లేకపోవడం వల్ల మరణానికి కొరి తెచ్చుకుంటున్నావు. నీ నోటు మాట సరిగ్గా లేకపోవడం ద్వారా రోగాలను తెచ్చుకుంటున్నావు. జాగ్రత్త, జాగ్రత్త. ఈ రోజు 1వ తారీఖు 1వ నెల, ఇటు 12వ నెల 1వ తారీఖు నువ్వేం చేస్తున్నావు? ప్రభు బాలు ఆచరించడానికి వచ్చావు. ఈ ప్రభు బాలను తీసుకునే దాంట్లో దైవత్వం ఉంటుందా? ఏదో చప్పగా ఉందిట, సరి కలపలేదు, పొలం రొట్టేటే పుల్లగా ఉంది, రొట్టేటి ఉప్పగా ఉంది, రొట్టెని చూస్తున్నావు. అంతేగాని అది తీగా ఉందో ఉప్పగా ఉందో చప్పగా ఉందని చూసుకుంటున్నావు తప్ప కనీసం అది ప్రభు రక్తము, అది ప్రభు శరీరం అని ఏ రోజని అనుకుని భక్తి శ్రద్ధలు కడిగి చెయ్యి తుడుచుకుని దాన్ని పవిత్రం చేసుకుని తిన్నావా? ఏదో ఇచ్చాడే నోట్లు వేసేసుకుంటావు అంతే. సరిపోతే ఇంకా రొట్టెలు ఎత్తే ఇంకా 4-5 రొట్టెలు తినేస్తావు నువ్వు. ద్రాక్షారసం ఎత్తే చక్కగా డ్రింక్ బాటిల్ లాంటి ఒక ద్రాక్షారసం తీసుకుని 100 మిల్లీలీటర్ల ద్రాక్షారసం తీసుకుని గడగడ తాగేసి బాగుంది అనుకుంటున్నావు తప్ప అందులో ఉన్న ప్రభు శరీరం యొక్క అర్థాన్ని, పరమార్థాన్ని తెలుసుకున్నావా? ప్రభువా, రోగగుంటి లాంటి నా శరీరం మట్టిలోంచి తీసావు, మట్టిలోంటి ఉన్నవాడిని నేను. అటువంటి శరీరంలో ఎన్నో రోగాలు, ఎన్నో అవయవాలు పనిచేయట్లేదు తండ్రి. నీ శరీరం తింటున్నాను ప్రభా, నా శరీరంలో కలిపి దాన్ని పనిచేసేలా చేయి, పవిత్రం చేయి ప్రభు అని ప్రార్థన. ఇదిగో నా రక్తంలో ఎన్నో దోషాలు, ఎన్నో కలంకాలు ఉన్నాయి ప్రభు, ఎన్నో మచ్చలు మాయలు ఉన్నాయి ప్రభు. ఇదిగో నీ యొక్క రక్తాన్ని తాగుతున్నాను, నా
నా రక్తంలో ఉన్న దోషాన్ని సరిచేయి ప్రభు అని ప్రార్థన చేసుకుని తాగుతున్నావా? ఎందుకు చేత అంటే ఈ ఒక్కసారి నువ్వు ఈ నెలంతా నీ ఇష్టం వచ్చినట్టుగా తిరిగేసి ఏకమైనది ఏసాలు ఏవచ్చినవన్నీ వేసేసి 1వ తారీఖున వచ్చేసి ఇక్కడ రొట్టె ద్రాక్షారసం తినేసినంత మాత్రం పాపాలు పోతాయా? అక్కడక్కడే ఉంటాయి, అక్కడే ఉంటాయి. ఒకప్పుడు తీర్పు ఉంటుంది కదా, తీర్పు ఉన్న చోట ఎవరు అక్కడే అన్నప్పుడు నేను ఎక్కడ అంటే అప్పుడు రామ్మ ఎక్కడికే అంటాడు. వస్తాడు, వచ్చిన తర్వాత అప్పుడు ఎత్తాడనమాట. ఈ 12 మంది అపోస్తులు, ఈ పక్కన 12 మంది, మొత్తం 24 పెద్దల్లో నువ్వు వాళ్ళు నిలబడతావు. నీకు తీర్పు తీర్చిన తర్వాత తీసుకెళ్ళి అక్కడ పండ్లు కొరుకుతాయి, ఏడుపును అగ్ని గుండమును ఉన్నావు కాబట్టి అందులో అయ్యా నేను ఒక్క వారం కూడా పడి మానలేదయ్యా, ఒక్క వారం కూడా గుడి మానలేదయ్యా, పాటలు బెమ్మానంగా పాడానయ్యా, మామూలుగా కాదయ్యా, సూపర్ యాక్ట్ చేసాను నీ సన్నిధిలో, బోలెన్ని పరిచర్యలు చేసేసానయ్యా, నేనేటి ప్రభు అని ఏ అదలు బా నువ్వెవరో నాకు తెలియదు తొలిపేసి అంటాడు అంతే. నేనేమన్నా బయటకి ఏంటి, నువ్వెవరో నాకు తెలీదు. పాట పాడిన దేవుడు అంగీకరించి, ప్రార్థన చేసిన దేవుడు మహిమకు రావాలి. పోటీతత్వం వద్దు. ఎందుకు? ఎవడు చూస్తున్నాడని, ఎందుకు ఇది అంతనే? ఇలా చెప్తే వాక్యం కరెక్ట్. బాగా పాడుతున్నావు, ఎంతమంది ఉన్నా సరే నువ్వే మైక్ లాగేసుకుని పాడుతున్నావా, మన్ని భలే చదివేస్తున్నామా అన్నాను ఒక పాస్టర్ గారు. అబ్బాయి ఈవిడి మామూలుగా కాదు, ఇంకా రేపు నుంచి నేను పొగుడుతుంది నా వెనకాల. మామూలు అది కరెక్ట్ కాదు. మనం చేసే ఏ పని అయినా సరే దేవుని మహిమార్థమే ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మానుకో, ఇప్పటికన్నా మానుకో. దేవుడు ఎన్నోసార్లు చెప్తున్నాడు. ఒక పిల్లోడు చెప్తే సిగ్గొచ్చన్న మానేస్తాడు. ఆల్ ఆర్ ఈక్వల్, సంఘం అంటే అందరూ ఒకటే, సమానంగా ఉంటుంది. అదే చెప్తుండే ఇక్కడ, సన్నద్ధులై ఉండండి. ఏదైనా సరే ఒక చెడు భావం మనలో వస్తే సన్నద్ధులై ఉండండి, ఏకమై కొట్టండి శత్రువుని, సాతాన్ని కొడితే మళ్ళీ బుర్ర పగిలిపోవాలి. దేవుడు చెప్తుంది అదే, శిరస్సును అలాగా కొట్టండి. మనం మాట్లాడుతున్నప్పుడు ఆల్రెడీ ప్రేయర్లో మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో మాట్లాడుతున్నప్పుడు తోల తర్వాత యాయిరు అని న్యాయాధిపతి ఉంటాడు. ఆ యాయిరు పరిపాలనలో ఏం జరుగుతుందంటే 18 సంవత్సరాలు ఇశ్రాయేలీను దేవుడు 18 సంవత్సరాల ఫిలిష్తీయులకు అప్పగించి వారిని చితక కొట్టి అణిచివేసానని మాట ఉంటుంది. బాబోయ్, ఆ మాట చదివితే నీకు ఎంత భయం వేసిందంటే, ఏంటంట చితక కొట్టి ఆయన ఏం చేస్తారంటే అన్నగా కొట్టాను అని ఉంటుంది. జాగ్రత్త, దేవుడు నిన్ను చితక కొట్టవలసిన పరిస్థితి ఉంటే నీ పరిస్థితి ఎలాగుంటుంది? దేవుడు నిన్ను అనగదొక్కించుకునే పరిస్థితికి వస్తే నీ పరిస్థితి ఎలాగుంటుందో జాగ్రత్తగా చూసుకో. కాబట్టి సహోదరులారా, మీరు అలాగుండండి అని దేవుడు చెప్తూ నీతో చాలా తేటతెల్లంగా మాట్లాడడం జరిగింది. కాబట్టి ప్రియ సంగమా, కక్షలు లేకుండా, కార్పణ్యాలు లేకుండా, ఏక మనసు కలిగి, ఏకతాత్పర్యం కలిగి, సన్నద్ధులై సాతాను త్రిప్పు కొట్టే విధంగా మీ జీవితాలు ఐక్యంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఉంటామన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. జాగ్రత్త, దేవుని సన్నిధిలో మాట ఇచ్చారు. అందుకే భార్యాభర్తలు విడిపోయినప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. భార్యాభర్తలు ఎక్కడ పెళ్లి చేస్తారు? దేవుడి సంఘంలో చేస్తారు. ఎవరు చేస్తారు? పాటర్ గారు చేస్తారు. అంటే దేవుడు ప్రతినిధి చేస్తాడు. నీ వ్యాధి అందును, బాధ అందును, కష్టమందును, సుఖమునందును, లేమి అందును, కలిమి అందును, వ్యాధి నందును ఈమెతోనే కాపురం చేయుదును. సుబ్బారావు అని నేను ఈమెతోనే కాపురం చేయుదును అంటాడు. అమ్మ నువ్వు చెప్పమ్మా అంటారు పాస్టర్ గారు. ఆవిడ మైకెట్టుకుని సుబ్బయ్యమ్మని నేను కలిమి అందును, లేమి అందును, ఉన్నతనంలోను, లేనితనంలోను, వ్యాధి అందును, బాధ అందును ఈయనతోనే కాపురం చేయుదును అని ఆవిడ చెప్తుంది. 1 year అయిపోయిన తర్వాత చూడాలి, జుంపట్టుకుని కొట్టేసుకుంటుంటారు. మామూలుగా కాదు. వాక్యం పోయింది, ప్రమాణం పోయింది, దేవుడి సన్నిధి పోయింది, విట్నెస్ సంతకాలు ఎట్టిన పోయారు. ఆడొస్తాడు కోర్టుకి, చేసిన పాటర్ గారు వస్తాడు కోర్టుకి. ఎందుకు? చేసిన పాపానికి. ఇది క్రైస్తవ జీవితం. ఒక బంధం మనం వినవేసుకుని ఉన్నాము అంటే, దేవుడు మనకు పెట్టాడు అంటే దానికి కట్టుబడి ఉంది. చితకొడేస్తున్నాడా? ప్రార్థన చేసుకో. చితక తాగేస్తున్నాడా? ప్రార్థన చేసుకో. చితక తన్నేస్తున్నాడా? ప్రార్థన చేసుకో. బయట రకరకాల క్యాంప్ డ్యూటీలు చేసేస్తున్నాడా? ప్రార్థన చేసుకో. దేవుడే మారుతాడు ఆయనకు కావాలంటే. నువ్వు మార్చలేవు. నువ్వు మాట్లాడితే ఏమంటావంటే బూతులు ఆడతావు, ఆడి పౌరోసం రప్పించేస్తావు, ఆడి చిత్త కొట్టేస్తాడు. ఆడి పౌరోసం వచ్చి మాట్లాడుతాయి. పొద్దున్న డబ్బులు ఇవ్వలేదు, అన్నం ఎలాగొస్తుంది అని చెప్పరా మీ నాన్నకంటది ఇక్కడ నుంచి. ఇంకా ఆడికి వచ్చేస్తుంది, మామూలుగా రాదు. అబ్బా అంటే నిన్న ఇచ్చిన 100 అయిపోయిందా అని మొదలెడతాడు.
నేను ఇచ్చిన 100 అయిపోయిందా, నేను ఇచ్చిన 100కి వంకాయ కూర అయిపోయింది, 100 రూపాయలకి వంకాయ కూర, బయట 10 రూపాయలు క్యాంటీన్లో వస్తుంది అని చెప్పి అన్నా క్యాంటీన్కి వెళ్ళి కూర్చుంటే 5 రూపాయలకి బొవ్వు వచ్చేస్తుంది, 2 కూరలు పెడుతున్నారు అని చెప్పేసి ఆడు ఏం చేస్తాడు, తిరగేసి 4 బాధేస్తాడు. మన మాటలో మనిషిని రెచ్చగొడతాయి కానీ మన మాటలో మనిషిని మార్చలేవు. దేవునికి స్తోత్రం. దేవుని మాట మాత్రమే మనిషిని మార్చగలదు. నమ్మిన వాళ్ళు దేవుని స్తోత్రం చేయండి. కాబట్టి ప్రార్థన అనేది దేవుని వాక్యాన్ని బట్టే ప్రార్థన చేయాలా, వాక్యాన్ని బట్టే ప్రార్థన చేసుకోవాలి. కాబట్టి ఇంకో మాట చూద్దాం అదే గ్రంథంలో, మనం ఒకరినొకరు యోగ్యులను ఎంచుకోవాలంట. ఆ మాట భలే ఉంటుందండి నిజంగానే. మనకు అందరికీ సిగ్గు వచ్చేస్తుంది, అందరూ కూడా మన నోట్లోంచి ఉమ్మేసేయడమే. ఈ మాట సరిగ్గా గమనించకపోతే అందరూ ఉమ్మేసేయడమే. ఎలాగుంటుందంటే చూడండి, ఆ మాట ఎంత అద్భుతంగా ఉంటుంది. మీలో ఒకరినొకరు యోగ్యులై ఉండాలంట. ఎలాగో తెలుసా, ఒరే నువ్వు బాగా పాడావురా పాట అంటే, నాకన్నా ఆవిడ బాగా పాడింది. అరే నువ్వు బాగా చెప్పారు వాక్యం అంటే, నేను చెప్పాను కానీ నాకన్నా ఆడు బాగా చెప్పాడు అని ఒకరికొకరు హెచ్చించుకోవాలంట. ఆ పాడిందిరే పాట పాసిపోలి దాసరా అన్న టైప్లో కాకుండా పాడిన వారిని, మాట్లాడుతున్న వారిని మనం ఏం చేయాలంట, నాకన్నా నువ్వే గొప్పడురా, నాకన్నా నువ్వు యోగ్యుడా అంటారు. మన పిల్లల్ని ఏమంటావు, రే తండ్రిని మించిన తనయుడు అవ్వాలరా నువ్వు, నేను టీచర్ని అవుతే నువ్వేమవ్వాలి, ప్రిన్సిపాల్ అవ్వాలి అని చెప్తాం మనం పిల్లలకి. ఫ్రెండ్స్ కూడా, స్నేహితులు కూడా, సహోదరులు కూడా అదే మాట వర్తించదు. నువ్వు బాగా పాడావు అంటే నేనేం పాడాను కానీ నాకన్నా బాగా పాడాడు అన్నప్పుడు అటువైపు మనసు ఎంత బాగుంటుందో తెలుసా, ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా. ఆ సంతోషం, ఆనందం రేపటి నుంచి నీతో మిత్రబంధం అద్భుతంగా ఉంటుంది. ఆ సన్నిహిత్యం. దేవునికి స్తోత్రం. చూద్దాం సరే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదువుదామా. మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదువుదామా. అయింది. ఇప్పుడు చూద్దాం రెండోది చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2-5 చదువుతున్నప్పుడు మనకి ఒక అద్భుతమైన మాటలో మనకు అక్కడ కనబడుతున్నాయి. నిజంగా కనుక మీలో దేవుని రక్తం ప్రవహిస్తూ ఉంటే, దేవుని రక్తం తాగడానికి, ఆయన శరీరం తినడానికి వచ్చినట్లయితే, నీలో ఇంచైన మారు మనసు కలిగినట్లయితే ఈ మాటలు కట్టుబడి ఉండు, లేకపోతే వెళ్ళిపో. అంతే, ఒకటే మాట. దేవుడి సన్నిధిలో ఎవరికి చోట్లేదు, తాగుబోతులకు చోట్లేదు, విగ్రహారాధులకు చోట్లేదు, మాంత్రికులకు చోట్లేదు, వ్యభిచారులకు చోట్లేదు, దొంగలకు చోట్లేదు, అబద్ధికులకు చోట్లేదు. అంటే కారణం ఏంటి తెలుసా, అంత పవిత్రమైనది అన్నారు. ఆ పవిత్రమైన దాంట్లోకి నువ్వు సాడీలు ఎట్టుకుని, 4 భుజాన్ని వేసుకుని, ఇది వాడ మొత్తం ఎదురింటికి పక్కింటికి అసుకేసుకుంటూ తిరుగుతూ ఉంటే నువ్వు దేవుడికి అవసరం ఏముంది? నీ భాష ఎలాగుంది, నీ నాలుక ఎలాగుంది, నీ స్వభావం ఎలాగుంది, నీ మనస్తత్వం ఎలాగుంది? అయ్యా కావాల్సింది దేవుడికి. ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎదుటివారి కోసం మనం మాట్లాడుతున్నప్పుడు, ఎదుటివారి మీద నిందలేస్తున్నప్పుడు, నీకు కొడుకు కూతురు ఉందే, ఒకవేళ విధవరాల మీద నువ్వు నిందేస్తే రేపొద్దు నువ్వు అవుతావు, తర్వాత నిన్ను అనడానికి చాలా మంది వెనక నుంచి ఉంటారు అనుకుంటే ఎవడ జోలికి మనం వెళ్ళం, ఎవరితో మాట అనిపించుకోం. అవన్నా కదా? ఏమై కరెక్టే కదా? చెప్పాలి, కరెక్టే కదా? కాబట్టి ప్రియ సంగమా, జాగ్రత్తగా ఉందాం. చెప్తున్నాడు చూడండి అక్కడ, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2-5 వచనాలు చదువుతుంది. దాన్ని వివరింతాను చూడండి. నేనే చదువుతాను, మీరు ఎవరు చదవద్దు. మీరు ఏక మనస్కులగునట్లు, ఏక ప్రేమ కలిగి, ఏక భావము గలవారుగా ఉండి, ఒకదాని యందే మనసు నుంచుచు నా సంతోషమును పరిపూర్ణం చెయ్యండి. ఎంత బాగా మాట్లాడుతున్నారు సహోదరులారా. మీరందరూ ఒకే మనసు కలిగి ఉండాలంట, ఒకే ప్రేమ. వీడి మీద ఎక్కువ, వాడి మీద తక్కువ ప్రేమ చూపించు. తల్లిదండ్రుల కన్నా వ్యత్యాసం ఉంటుందేమో. పెద్ద కొడుకుని బాగా ప్రేమించి చిన్న కొడుకుని ఏదో, పెద్ద కూతురిని బాగా ప్రేమించి చిన్న కూతురిని ఏదో, ఇలాంటి వ్యత్యాసం తల్లిదండ్రులుగా నువ్వన్న చూపిస్తావేమో కానీ దేవుడు ఎప్పుడు చూపించడు. నమ్మినోళ్ళు దేవుని స్తోత్రం చేయండి, నమ్మినోళ్ళు దేవుని స్తోత్రం చేయండి. కాబట్టి ప్రియ సంఘం, ఆయన చెప్తున్నాడు ఏంటంటే, ఏక మనసు కలిగి ఉండు, ఏక ప్రేమ, ఒకే ప్రేమ. ఇప్పుడు ఈయన ఉన్నారు సంఘానికి కాపరి, అందరిని ఒకేలా ప్రేమించాలి. నిన్ను ఒకలా ప్రేమించాలి, వాళ్ళ చెల్లిని ఒకలా ప్రేమించాలి, ఆవుని ఒకలా ప్రేమించాలి, ఈవిని ఒకలా ప్రేమించాలి, ఎవరినన్నా ఒకలాగా ప్రేమించాలి. ఒకరికి ఆధిక్యత ఇచ్చి ఒకరికి ఆధిక్యత ఇవ్వకపోతే అది ఏకప్రేమ ఎలాగవుతుంది? బంధువులకు ఒక ప్రేమ, సంఘస్థులకు ఒక ప్రేమ, సంఘం వచ్చి అప్పుడప్పుడు వెళ్ళిపోతున్న వాళ్ళకి ఒక ప్రేమ పంచుతూ ఉంటే అది
ఏక ప్రేమ అవ్వదు. డిస్టర్బెన్స్ వస్తుంది చూసుకోండి, పిల్లల్ని కూర్చోబెట్టండి. ఏక ప్రేమ అవ్వదు అది చెప్తాడు. ఏక ప్రేమ కలిగి ఏక భావం కలిగి ఉండి ఒకదాని యందు మనసు ఉంచి సంతోషించండి. ఒక్కదాని మీద మనసు ఉంచు, అది దేవుడి మీద మాత్రమే. దేవుడు మాత్రమే నీ సంతోషించే మనసు ఉంచి అక్కడ చెప్తున్నాడు. కక్ష చేతనైనను వృధాతిశయం చేతనయ్యను. వృధాతిశయం అంటే కక్ష చేత అంటే ఆడి మీద ఒరే వాళ్ళు అలా చేస్తారు కదా, వీరికన్నా నేను ఇంకా బాగా చేసేది, అది 1000 ఇచ్చిందా 2000 ఇస్తాను నేను, అది ఎలాగన్నదా నేను ఇలాగంటాను. ఇది కాదు కావాల్సింది. దేవుడి కక్షలు కాదు. కక్ష చేతనైన కాకుండా వృధాతిశయం అంటే మన హృదయంలో చాలా అతిశయం ఉంటుంది, గర్వం. హృదయగానం ఎలా ఉంటుంది అంటే నేనే సూపర్, నాకు తప్ప ఇంకెవడో లేడు, నాకు నేనే సాటి, నాకు నేనే మేటి అనుకుంటూ ఉంటారు చాలామంది. అటువంటి వృధాతిశయం ఉండకూడదు. నువ్వు భక్తిపరుడు అయితే నిన్ను మెచ్చుకునేది దేవుడు, నువ్వు భక్తిహీనుడు అయితే నిన్ను శిక్షించేది కూడా దేవుడే, మనుషులు కాదు. మనుషుల కోసం ఎప్పుడు ఆరాట పడక నీ హృదయాన్ని ఎక్కడ మాట్లాడుతున్నాయి, నీ హృదయాన్ని ఎప్పుడు కూడా అతిశయించేలాగా చేసుకోక. వయసు మేరుతుంది, దేవుని వాక్యం వినం. వయసు మేరుతుంది ఉంటుంది, దేవుని వాక్యం వినం, భయం ఉండదు, వచ్చి పడుకుంటారు. ఎంత ధైర్యమో తెలుసది. దేవుని లెక్క చేయలేని తను, దేవుని లెక్క చేయలేని వాడు ఏం చేస్తాడు? దేవుడి సన్నిధికి వచ్చి ఏం చేస్తాడు? పడుకుంటాడు, కునిపాట్లు పడతాడు, అసుకేస్తాడు, సోదేస్తాడు, సెల్ ఫోన్ చూస్తాడు, చొల్లు కౌరులు ఆడతాడు. దేవుని యందు భయము భక్తి అలాంటి వాడికి ఉంటుంది అంతంలో. 73వ కీర్తన ఉంటుంది, వాళ్ళ అంతం ఏంటో అక్కడ ఉంటుంది, తీయక్కర్లేదు, చదువుకోండి ఇంటికి వెళ్ళి. ఇక్కడ ఉన్నప్పుడే బైబిల్ ఓపెన్ చేస్తాం, ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీ మీద ఉంటుంది మాకు తెలుసు, తర్వాత ఫ్రిడ్జ్ మీద ఉంటుంది మాకు తెలుసు, వచ్చినప్పుడు దులుపుకుని తేవడమే దాన్ని. ఎవరికి తెలియదు ఇవన్నీ. ఓ పక్కనే బొమ్మలు పెట్టి ఆడుతూ ఉంటుంది, అదేమో ఏదో పాట, ఏదో మొత్తానికి పాట ఆడుతూ ఉంటుంది. అది ఎన్నో రకాల సినిమాలు చూస్తుంటాయి. ఎక్కడ ఉంటుంది అది? టీవీ మీద, ఫ్రిడ్జ్ మీద ఉంటుంది బైబిల్. కాబట్టి చెప్తున్నాడు దేవుడు, కక్ష చేతనైనా వృథాతి చేతనైనా చేయక వినయమైన మనసు గలవారి ఒకరికొకరు యోగ్యులని ఎంచుకోండి. ఇది నాకు కావలసిన మాట. వినయ మనసు కలిగి దేవుని పట్ల మనం ఏంటి వినయం కలగాలి. అబ్బాయి ఎంత మంచోడండి, ఒక్క మాట కూడా మాట్లాడండి, చక్కగా ఉంటాడండి, ఎంత వినయం అండి, కుర్రని చూత ముద్దేస్తుందండి, పిల్లని చూత ముద్దేస్తుందండి, వాళ్ళ అమ్మా నాన్న అలాగుండేవారండి, పిల్లలు కూడా అలాగున్నారండి. అది సుగంధ తైలములంటే గొప్ప భావన వచ్చే మంచి మాట. అలాంటిది సంపాదించుకో. ఇదండి అమ్మ బాబోయ్ గయ్యాలి గంపండి. ఏ గంపంట? గయ్యాలి గంపండి. ఆర్ఎంసీ అండి, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అంతా అదేనండి. దాని నోరే గవర్నమెంట్ హాస్పిటల్ అండి, దాని బాడీ కూడా అదేనండి. ఈ విధంగా వద్దు మనకి అలాంటి టైటిల్స్ మనం పెట్టించుకోకూడదు. క్రైస్తవురాలుగా ఉన్నప్పుడు ఎలాగ ఉండాలంట? వినయమైన మనసు కలవారై ఒకరు యోగ్యులను ఎంచుకోవాలి. అబ్బా సూపర్ మాట అండి. ఏంటి తెలుసా, ఇందాక అదే చెప్పాను, ఒకరు వినయ మనసు కలిగి బాగా చెప్పారా, మీరు ఇంకా బాగా చెప్పారు, నేను చెప్పడం కాదు, మీరు కానుక ఇచ్చారా, మంచిది, చాలా సంతోషం, దేవుడు ఇంకా బాగా ఇచ్చేలా చేస్తారు. పాట పాడారా, నేను పాడడం కాదండి, మీరు ఎంత బాగా పాడారు. వాక్యం చదివా, నేను చదవడం ఏంటండి, మీరు ఎంత బాగా చదివారు. ఒకరినొకరు యోగ్యులు అంటే మనకన్నా యోగ్యులని ఎవరినైతే మనం అంటామో ఆడులో క్రీస్తు ప్రేమ వెదజల్లి నీకు ఎలాగుంటో తెలుసా? బంధం ముడి వేసుకున్నట్టుంటుంది. దేవునికి స్తోత్రం కలిగింది, దేవునికి స్తోత్రం కలిగిందని. అది మనకు ఉండదు. ఎవరా మనకన్నా టాపాడు, మనకన్నా బాగా చెప్పేస్తున్నాడా, మనకన్నా బాగా పాడేస్తుంది ఇట్రా, మనకన్నా బాగా వేసేస్తుంది ఇట్రా, మనం ఏంటి మన లెవెల్ ఏంటి, ఆడేట్రా, అదే వద్దని చెప్తున్నాడు దేవుడు అక్కడ. కాబట్టి ప్రియ సంఘం, దేవుడు నీకు అందం ఇచ్చాడా? అరే మనం ఎలా ఉన్నాం, మహేష్ బాబులాగా ఉంటాం, ఆడు పాయగాడిలాగా ఉన్నాడు, ఈ వద్దు మనకి. పాయగాడైనా దేవుడు ఇచ్చినోడే కాదా, బాబు అయినా దేవుడు ఇచ్చినోడే, అమ్మాయినా దేవుడు ఇచ్చిన. చొట్టోడు పుట్టాడు, చేతులు తిప్పేసి లెవెల్ చేస్తా పెట్టి ఇది చేయగలవా? లెవెల్ చేసేయగలవా? కాళ్ళు మడతెట్టేసి కుంటోడు పుట్టాడు, కాళ్ళు మడతెట్టేసి లెవెల్ చేసేయగలవా? చేయలేం కదా. దేవుడు ఇచ్చింది ఏమనుకుంటాం? అలాగని చెప్పి ఈ సొట్టోడు నాకొద్దు, ఈ గుడ్డోడు నాకొద్దు తోసేస్తాం ఏంటి, బయట పాడేస్తామా? పాడే. ఆప్యాయతంగా ప్రేమగా పెంచుకుంటాం. కాబట్టి మనము కూడా ఏం చేయాలి తెలుసా? మనం ఎన్ని వంకర బుద్ధులతో ఉన్న దేవుడు నిన్ను నన్ను ఏం చేస్తుంటాడంట, దినమెల్లా మన
మన వైపు చేతులు చాపి పిలుస్తున్నాడంట. మీరు నా మాట వినక, నేను బోధ చేసినన్ను మీరు నా మాట వినకపోతిరి, నేను మీపై ప్రేమ చూపగా ప్రేమను మీరు ఏం చేయలే, కరుణించలేకపోతుంది. నేను దినమెల్లా చేతులు చాపగా మీరు నన్ను నా దగ్గరకు రాలేకపోయారు, కాబట్టి అపాయం వచ్చినప్పుడు నేను నవ్వేదను. బా, దేవుడు మాట్లాడుతున్నమాట. నీకు నిజంగా అపాయం కలిగిందంటే నేను నవ్వుతాను. ఎందుకో చెప్పనా, నువ్వు నా మాట వినలా. నేను చెప్పిన బోధ నువ్వు ఆలకించలేదు, నేను నడవమన్న రీతిలో నువ్వు నడవలేదు, కాబట్టి నీకు అపాయము వచ్చినప్పుడు నేను నవ్వుతాను. నీకు భయం కలిగినప్పుడు నేను అపహాస్యం చేస్తాను, ఎట్టకారం ఆడతాను నీతో. దేవుడితోనే ఎట్టకారం ఆడించుకునే పరిస్థితి వస్తే, దేవుడే నిన్ను వదిలేసి నేను అపహాస్యం చేసే పరిస్థితి, ఆయన నవ్వే పరిస్థితి నువ్వు తెచ్చుకుంటే, భూమి మీద నువ్వు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్త అని చెప్పుతూ ముందుకు వెళ్తున్నాడు. మీలో ప్రతి వాడును తన సొంత కార్యాలు మాత్రమే కాక ఇతరుల కార్యాలు కూడా చూడవలెను. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. అంటే దేవుడు కలిగిన మనసు ఏంటి? ఇతరులకు సహాయం చేసే మనసు. నాకు పుష్కలంగా ఉంటుంది. ఆపదల్లో కానీ ఎక్కడైనా సరే, ఎవరైనా ఎటువంటి సమస్య అయినా సరే నాకు ఫోన్ చేస్తే ఆన్ ది స్పాట్లో వెళ్తాను నేను. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం అది. అది క్రీస్తు యేసు మనసు. ఎవడేమనుకుంటా మనకేంటి, పలానోళ్ళు అయితే నేను వచ్చేటి. దేవుడు మనకు ఆధిక్యత ఇచ్చాడు కాబట్టి ఆధిక్యతను ఉపయోగించి ఎదుటి వారికి సహాయం చేసి మేలు చేసే విధంగా ఉన్నప్పుడు మనం దాన్ని ప్రోత్సహించాలా. అది చెప్తున్నాడు. క్రీస్తు యేసుకున్న మనసు ఏంటో తెలుసా? ఏంటంట, మీరు మీ కార్యములే కాదు ఇతరుల కార్యాలు కూడా చూడాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అప్పుడే సహోదరులు ఐక్యత కలిగి ఉంటారు. ఇవన్నీ ఐక్యత కలిగి ఉండడానికి గొప్ప సూచనలు. ఇవన్నీ ఎక్కుతున్నాయా? బుర్రక ఎక్కుతున్నాయా? బుర్రక ఎక్కాలంతే. ఎక్కకపోతే దేవుడు ఏదో ఒక రోజు ఆయన యొక్క ఉగ్రతకి మనం గురవుతాం. సరే, బిడ్డ చనిపోయాడు, లక్షలు ఖర్చు పెట్టారు, ఆ బాధ వర్ణనాతీతం. ఈరోజు భూమి మీద లేకుండా పోయాడు, ఎంత బాధ కుటుంబం. మనకుంది అది లేదు. ఎందుకు లేదు తెలుసా? కనీసం కాస్తులకు వస్తున్న దేవుని మనం అంగీకరించి మనం ఏం చేస్తున్నాం, అన్ని ఆహ్వానిస్తున్నాం కాబట్టి ప్రియ సంఘం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త. ఇంకో మాట చదువుదాం, అదే మాట ఇంకో మాట చూసి అసలు ఐక్యతగా ఉండడానికి ఇంకో కారణం ఏంటో అది కూడా చూసి, ఒకవేళ కనుక మన ఐక్యతగా లేకపోతే, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆంధ్ర నగర్ ప్రార్థన మందిరంలో ఆల్ నైట్ క్రిస్మస్, అదే ఓల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇలాంటి ఐక్యత లేకపోతే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. అదే కీర్తన గ్రంథం 124:1, 124:1. అది గనుక లేకపోతే, మనలో ఐక్యత లేకపోతే చెప్తున్నాడు దేవుడు. చదువమ్మా. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండకపోతే ఉండని ఎడల ఏంటంట, మనలో ఐక్యత లేకపోతే అంట, ఎవడైనా కనుక మనుషులు వచ్చిన తర్వాత మనం కనుక విడిపోయి ఉన్నామని తెలిస్తేనంట, వాళ్ళు మనల్ని ఏం చేస్తారంట, ప్రాణంతోనే మింగేస్తారు. నా చిన్నప్పుడు ఒక కథ చదువుకునేవాడిని. ఆ కథ నాకు చాలా ఇష్టమైన కథ. ఏంటంటే, 4 ఆవులు ఉండేవి, బలిసిన ఆవులు. 4 ఒక చోట మేత ఉండేమాట. ఎప్పటి నుంచో సింహం వాటిని చూస్తుంది, వీటిని ఎలాగైనా తినేయాలి, తింటే మంచి కొవ్వెక్కిపోన్నాయి, మంచి బ్రహ్మాండంగా ఉంటుంది, మనకు మంచి ఫుడ్ దొరుకుతుంది, మంచి బిర్యానీ దొరుకుతుంది అని చెప్పేసి ఎప్పుడు చూస్తూ ఉండేదంట, ఎప్పుడు చంపుకుని తినేద్దామని. ఈ 4 ఒకే చోట మేస్తున్నాయి, ఈ 4 కలిసి వెళ్తున్నాయి, ఈ 4 కలిసి వస్తున్నాయి, 4 ఒకేసారి ఇంట్లోంచి వస్తున్నాయి, 4 ఒకేసారి ఇంటికి వెళ్తున్నాయి, 4 ఒకే చోట మేస్తున్నాయి అన్నమాట. ఇది చూసిన సింహం ఏం చేస్తుందంటే, వీళ్ళని ఎలాగైనా సరే వెడగొట్టరే బాబు, రే కూర్చోండిరా, బజార్లో తిరుగుతున్నారు దేవుని మందిరంలోని. అయితే ఎప్పుడైతే ఇలాగందో, ఆ సింహం ఒకరోజు ఒంటరిగా ఒకటి వచ్చిందంట, ఒక ఆవు వస్తే దాన్ని చెప్పిందంట, బాగున్నావా? బాగున్నాను. ఏంటంటే, నీకు విషయం తెలుసా, మీరు ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళ ముగ్గురు ఎప్పుడు నీ కోసం తప్పుగా మాట్లాడుకుంటారు, ఎప్పుడు చూడు కావాలితే
నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి నేను చెప్తున్నాను. నిన్ను చంపేసుకు తినేచ్చు, కానీ నేను ఎందుకు చంపట్లేదు తెలుసా? నువ్వు మంచిదాను కాబట్టి నీకు చెప్పి వెళ్తున్నాను. ఆ ముగ్గురు విషయంలో జాగ్రత్తగా ఉండని చెప్పేసి వెళ్ళిపోయింది. రెండోది ఇంకోటి కలిసింది, 10 వచ్చింది, దానికి అలా చెప్పింది. మూడోది వచ్చింది, అది దానికి అలా చెప్పింది. నాలుగోది వచ్చింది, దానికి అలాగే చెప్పింది. చెప్పిన తర్వాత ఈ నేరుగా నాలుగు వైపులకి వెళ్ళిపోయింది. ఏమా మేతకి వెళ్దాం వస్తావా అంటే, మీరు వెళ్ళండి నేను వస్తానులే అని ఒక ఆవిడ ఆగిపోయింది. ఆ ముగ్గురు వెళ్ళమంటే ఆ ముగ్గురు ఇంకోటి మీ ఇద్దరు వెళ్ళండి అని, ఇంకోటి వెళ్తుండే నేను రాలే నువ్వు వెళ్ళు అని ఒకరితే. మొత్తానికి సపరేట్ అయిపోయింది. కరెక్ట్గా చూసింది, సింహం కొట్టింది. ఒక ఆవును కొట్టింది, చంపుకు తినేసింది. చంపుకు తినేస్తుంటే మిగతా 3 ఆవులు ఏం చేస్తున్నాయి తెలుసా? నన్ను అలాగంటదా, అందుకే అది అలాగే అది అలా చచ్చిపోయింది, అలాగే జరిగిందని మిగతా 3 అనుకున్నాయి. రెండో రోజు ఇంకో దాన్ని కొట్టింది, 2 అనుకున్నాయి. మూడో రోజు ఒకటి కొట్టింది, నాలుగో రోజు ఏమీ లేకుండా అయిపోయింది. ఈ ఐక్యత ఉన్నంతసేపు సింహం లాంటి సాతాను ఏమీ చేయలేకపోయింది. ఐక్యత ఎప్పుడైతే పోయిందో సాతాను రూపంలో ఉన్న సింహం వచ్చి పెక్కలించి తినేసింది. కాబట్టి సహోదరుల ఐక్యత కలిగి ఉండడం ఎంత మంచి, ఎంత మనోహరం, ఎంత రమ్యం. కాబట్టి ఒకవేళ మీరు ఐక్యతగా లేకపోతే, ఒక మాట మీద లేకపోతే, ఒక ఏకతాత్పర్యంతో లేకపోతే, ఒక ఏకభావంతో లేకపోతే, ఒకడికన్నా ఒకడు యోగ్యుడని ఎంచుకోకపోతే సాతాను యొక్క కబంధ హస్తాల్లో ఉంటావు. మనుషులు నిన్ను ప్రాణముతోనే మింగి వేస్తారు. జాగ్రత్త చెప్పాడు. అక్కడ ఏంటంటే, ఇక్కడ చూద్దాం ఆదికాండం 45:24 వచ్చిన చూద్దాం. ఆదికాండం 45:24లో యోసేపు చెప్పిన ఒక మంచి మాటలు అక్కడ మనకు కనపడుతూ ఉంటాయి. ఆదికాండం 45:24 వచనంలో 45:24 మైక్లో చదివితే అందులోకి వెళ్తుంది వాయిస్, అది నేను చెప్పేది. ఈ 45:24 చదువుతామా? అప్పుడతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకూడని వారితో చెప్పాను. ఈ మాట మీకు అర్థం అవ్వాలంటే దాని ఉపోద్ఘాతం ఏంటో చెప్పాలి. మళ్ళా చదువుతానండి. అప్పుడు అతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకూడని వారితో చెప్పాను. ఈ మాట సాక్షాత్తు చెప్తుంది ఎవరో తెలుసా? ఆయన చెప్తున్నాడంట, అన్నయ్యలారా మీరందరూ వచ్చారు బాగానే ఉంది, ఇదే మాట తండ్రి అని యాకోబు కూడా చెప్పాడు. జాగ్రత్తగా వెళ్ళండి, ఐగుప్తులో ధనం ఉంది, ఆహారం ఉంది, జాగ్రత్తగా రోకలు ఇచ్చి కొనండి, ఐక్యతగా తిరిగి రండి అని చెప్పాడు. యోసేపు కూడా అదే చెప్పాడు. అన్నయ్యలారా మీరు వెళ్తున్నారు చూసారా, వెళ్తున్నప్పుడు చిన్నోడు పెద్దోడు చిన్నోడు కదుకోకండి, తిట్టుకోకండి, కొట్టుకోకండి, కలహపడకండి, ఐక్యంగా ఉండి ఈ ఆహారం తీసుకెళ్ళి మన ఊళ్ళో చక్కగా మీరు తిని ఆస్వాదించండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అలాంటి కలహం వల్ల విపరీతమైన నష్టం ఉంటే, ఒకే కుటుంబం ఉంటాం, భార్య భర్త బాప పిన్ని అత్తయ్య వదిన గారు మరదలు అన్నీ ఉంటారు, అందరూ ఉంటారు. ఇవిడు మొఖం ఆవిడ చూడదు, ఆవిడ మొఖం ఇవిడు చూడదు. ఎందుకు? ఎంతకాలం ఇలాగా అలాగ ఉండడం వల్ల ఏంటి ప్రయోజనం ఏంటి? ఆవును చూసినప్పుడు నువ్వేం ముఖం చాటేసుకుంటావు, అన్నయ్య చూసినప్పుడు తమ్ముడు చాటేసుకుంటావు, తమ్ముడు చూసినట్టు అన్నయ్య చాటేసుకుంటా. ఇది నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి నేర్చుకున్నదే. జాగ్రత్త చెప్పాడు. అన్నయ్యలారా మార్గంలో మరి నీకు ఎన్ని బత్తలు ఇచ్చాడు, అమ్మ నీకు 10 ఇచ్చాడా, నాకు 5 ఇచ్చాడు. ఒకరొకరు ఐసు పడతారేమో, ఒకరికొకరు తర్కించుకుంటారమ్మా. ఏమొద్దు, సమాధానంగా కలహాలు తెచ్చుకోకుండా వెళ్ళండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలిగి. కాబట్టి ప్రియ సంఘం, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆఖరిగా మనం మాట్లాడుకుందాం. ఆఖరిగా వాక్యాన్ని ముగించబడుతుంది. మాటలన్నీ శ్రద్ధగా వింటున్న నీవు మరికొన్ని క్షణాల్లో ప్రభు బలని ఆచరించడానికి ముందుకు వస్తున్నావు. కాబట్టి వాక్యం ద్వారా నువ్వు సరిచేయబడాలి. ఏంటంట? వాక్యం ద్వారా బంగారానికి మోస తగినదంట. బంగారానికి ఏం తగినది? మోస. ఆ గొలుసైనా సరే ముద్ర చేసేస్తుంది అది అరగబెట్టి. మనిషికి వాక్యం తగినది. అర్థమైందా? కొలిమికి ఏం తగినది? మోస, అగ్ని, రకరకాలు చెప్పాడు దేవుడు. ఇవన్నీ మనకి వాక్యమే తగినది. అది కనుక నువ్వు ఇంకా నేర్చుకోకపోతే తర్వాత వచ్చే అపాయాలకు కానీ, కీడులకు కానీ,
సంకటాలకు కానీ నీకు నీవే ఉత్తర వాదివే. చూద్దాం పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదివితే అక్కడ కూడా ఒక మంచి మాట మనకి రాయబడి ఉంది. తుదకు ఐక్యత కోసం చదువుదాం. తుదకు తుదకు అంటే చివరికి అని మీరందరూ ఏక మనస్కులై. తుదకంటే ఏంటి? చివరికి. అంటే చివరికి ఏం చెప్తున్నారు అంటే ఏం చెప్తున్నారంట? మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు పాలుపడి. సహోదర ప్రేమ గలవారును. ఏంటంట? ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు ఏం పడాలంట? పాలు పడాలి. ఒకరు బాధపడుతుందంటే ఈ అమ్మాయి ఏవో కితకతలు ఎట్టుకుని నవ్వేసుకుంటూ ఉంటుంది. మామూలుగా నవ్వుకోదు. అయిందా అయిందా ఊరకనే పోతుంది ఎట్టి నన్ను ఇలాగంత పలానప్పుడు ఎప్పుడు కీష్టపూర్వం అందంట. అది గుర్తు చేసుకుని ఈ రోజు కాలు ఇరిపోయిందని చెప్పేసి నవ్వేసుకుంటుంది, కితకతలు ఎట్టేసుకుంటుంది, రకరకాల సొనిగేసుకుంటుంది, పెన్స్కి పార్టీ ఇచ్చేస్తుంది. దేనికి? ఎప్పుడో ఏదో అన్నాను. అది దేవుడు నమ్ముకున్నవాడు ఏం చెప్తున్నాడు తెలుసా? మీరందరూ ఏక మనస్కులై ఒకరినొకరు సుఖ దుఃఖములు యందు పాలు పంచుకోరు. ఎవరికన్నా కష్టం ఉందా? పాలు పంచుకో. నిజంగా చాలా సంఘాలు నేను చూస్తూ ఉంటాను. చాలా మంది పేదోళ్ళు ఉంటారు, వైద్యం చేయించుకోలేని వాళ్ళు. ఆపరేషన్కి 20,000 10,000 అవుతూ ఉంటుంది అంటారు. మరి మన సంఘం నుంచి ఎంతో కొంత సహాయం చేద్దామంటే తలకో చెయ్యేసి ఆ 10,000 అయితే ఒక 5,000 అయినా తలకో మంది సందా వేసుకుని కానుక వేసుకుని ఆ బిడ్డని చేరదీస్తారు. అదే సుఖ దుఃఖములు ఎందు పాలు. ఒకటి ఆహారం లేకుండా బాధపడుతుంది, నీకు ఆహారం ఉంది పట్టుకెళ్ళమని చెప్పు. ఒక తౌడు బియ్యం తప్పే ఉంది. ఒక 100 రూపాయలు నీ దగ్గర ఉంది, పక్కనోడు పచ్చడేసుకు తింటాడు, పిల్లలు ఏడుతున్నాడు, పట్టుకెళ్ళమని చెప్పు. ఒక 20 రూపాయలు మళ్ళీ కలిగి ఉన్నప్పుడు ఇస్తుంది. అది చెప్పాడు దేవుడు మనకి. ఈ ఐక్యత కలిగి ఉండాలంటే ఒకరి సుఖ దుఃఖాలంతో ఒకరు ఏమిటంటే పాలు పంచుకో. బాగున్నావా చెల్లి? బాగున్నావా? అయ్యి ఎలాంటి కష్టం వచ్చిందా? ఉండు, నాకు తెలిసిన డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడతాను. లేకపోతే నేను తెలిసి నేను చేయవలసిన సేవ చేస్తాను. ఈ రోజు అన్నం వండుకోలేదురా, ఓ ముద్ద తిను, తప్పేముంది? ఇది కావాలి. భర్త కొట్టేశాడు, ఏడుతుంది, బాధపడుతుంది, దుఃఖంతో ఉంది, ఆమెను ఓదార్చాలి. భర్త లేడు, ఆ కుటుంబం ఎలాగెళ్తుందో ఏంటో ఓదార్చాలి, పరామర్శించాలి. అదే కదా దేవుడు కోరుకున్నది నిన్ను. అది కూడా చేయకపోతే ఎందుకు? ఇది ఇంటర్వెల్ ఇచ్చినట్టు ఉంది మీకు. ఆ కూల్ డ్రింక్లు అండి, సమోసా, సేవకులు వస్తారు, గౌరవించడం మంచిదే, లేచి నిలబడ్డారు మంచిదే, మాటలు ఎందుకు? జాగ్రత్త. గౌరవించడం అనేది మన బాధ్యత. అది దేవుని వాక్యానికి ఆటంకం కలగకూడదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఐక్యతగా ఉన్నామన్నారు కదండి, ఐక్యతగా మాట్లాడుకుంటున్నామంటే నేనేం చేయలేను. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఒకరి సుఖ దుఃఖములు యందు ఒకరు పాలు పంచుకోండి. ఎవరికైనా కష్టం వచ్చిందా వెళ్ళి కన్నీరు తుడు, రేపు నీకు రాకుండా ఉంటుంది ఆ కష్టం. ఎవరైనా కన్నీరుతో ఏడుతున్నాడా, నువ్వు వెళ్ళాడు కన్నీరు తుడు, 4 మాటలు చెప్పు. రేపు అన్న రోజు అది నీ రాకుండా దేవుడు నీకు నీ మంచి మనసును పెట్టి దేవుడు దూరం చేస్తాడు. ఒకరి సుఖ దుఃఖములు యందు ఒకరు పాలు పంచుకోండి అంటూ కిందకి చెప్తున్నాడు. సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులు గలవారు ఉండండి. కరుణాచిత్తులు అంటే ఎవరు? కరుణామయుడు అంటే ఎవరు? ఎవరో కరుణామయుడు? మరి మీరు కదా. నేను కరుణామయుడు, నువ్వు కరుణామయురాలు, ఆయన కరుణామయుడు, నువ్వు కరుణామయుడు, అందరూ కరుణామయులు. ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఎదుటివారి పట్ల ప్రేమ అనురాగం కరుణ కలిగి ఉండండి, కరుణ చిత్తులై ఉండండి, వినయ మనస్కులై ఉండండి. అప్పుడే మీరు ఐక్యంగా ఉంటారో అని చెప్తున్నాడు దేవుడు. కరుణామయుడు అంటే యేసుప్రభు అన్నట్టు. యేసుప్రభు కరుణామయుడే. నువ్వు చెప్పేది ప్రపంచానికి తెలుసు. బ్రహ్మాండమైన సినిమా కూడా తీశాడు విజయచంద్ర. దానికోసం కాదు, అదే కరుణామయుడు అనే కరుణ చిత్తు నీకు ఉండాలి, అదే వినయ మనసుకు నీకు ఉండాలి, అదే లోబడి తత్వం నీకు ఉండాలప్పుడు సహోదరుడు ఐక్యత కలిగి ఉంటారు. నమ్మున దేవుని స్తోత్రం చేయండి. దేవుని స్తోత్రం కలిగిన గాక, దేవుని స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియ సంగమా, దేవుడి రోజు నీతో అద్భుతంగా మాట్లాడి ఉన్నాడు. చివరగా చూద్దాం, ఆదికాండం 13వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 13వ అధ్యాయం 8వ వచనంలో
అక్కడ ఒక అద్భుతమైన మాట కనపడుతుంది. ఏంటంటే చదువుదాం. సుధమ మనుషులు ఆది కాండం 13:8. ఆ, 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 ఆ. కలహం ఉండకూడదు చెప్తున్నాడు అబ్రహాము. నాయనా లోతు, బాగానే ఉంది. దేవుడు నిన్ను దీవించాడు, నన్ను దీవించాడు. నీ పశువులు బాగున్నాయి, నా పశువులు బాగున్నాయి. నీ పశువులు కాపర్లు ఎక్కువగా ఉన్నారు, నా పశువులు కాపర్లు కూడా ఎక్కువగానే ఉన్నారు. కాబట్టి వీరికి ఒకరికొకరికి పడట్లేదు. కాబట్టి ఒకరు ఒకరు కలహించుకోకుండా ఉండాలి, ఐక్యంగా ఉండాలంటే నువ్వు దక్షిణానికి వెళ్తే నేను ఉత్తరానికి వెళ్ళిపోతాను, నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమటికి వెళ్తాను. నీతో గొడవ వద్దు. పశువుల కాపర్ల తరపున యాజమానులు చెప్తున్నారు. కాబట్టి ప్రియ సంఘమా, పశువుల కాపర్ల వల్ల గొడవ వచ్చింది, పశువుల కాపర్ల వల్ల యజమానులు ఇడిపోయే పరిస్థితి వచ్చింది. కానీ అవన్నీ తెలుసుకున్న అబ్రహాము అద్భుతంగా ఓ పాఠం చెప్పాడు. నాయన లోతు, ఒకవేళ నువ్వు గనక నీ పశువుల కాపర్లు నా పశువుల కాపర్లు గొడవడుకుంటున్నారు, పడట్లేదు వాళ్ళకి. నీ పశువుల మంది ఎక్కువ ఉంది, నా పశువుల మంది ఎక్కువ ఉంది, రెండు ఒకే చోట మేస్తున్నాయి. ఏమో వీళ్ళ వల్ల మనం కలహించుకోకూడదు. కాబట్టి ఇలా కలహించుకోకుండా ఉండాలి అంటే నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్ళిపోతాను, నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమటికి వెళ్ళిపోతానని అద్భుతమైన సందేశాన్ని ఐక్యత కోసం చెప్పిన గొప్ప మహానుభావుడు. దేవునికి స్తోత్రం కలిగి. కాబట్టి ప్రియ సంగమా, సహోదరి ప్రేమ నిలవరంగా ఉండనియండి, ఐక్యత కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవెత్తాడు. మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. మోకరించుదాం.